హాయ్ ఫ్రెండ్స్, మంగసుమన్ ఒగ్గు కథ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఒగ్గు కథల వీడియోల కొరకు పక్కనే ఉన్న గంటను నొక్కండి. సంవత్సరమే అక్కడికి అత్తలే వాడు గట్ల ఎందుకుంటారా? వాడు ఎట్లా కొట్టుకుని అంగడి పోతాయి కదా, అంగడి పోయినాక ఎట్లా వేయనుకో చిన్న బోళ్ళు పనవార్లు పగ్గాలు అన్ని సంచేసి కట్టుకొని ఒడే ఒడే అత్తడు కట్టున్నావు. నువ్వు అడిగినంత సంతానం ఇంత పర్వతం మరి నీ పిరదాలు పెట్టుకొని నాదా పిల్లగాళ్ళ తోడని మన పవనం వెయ్యాలి రాదా పానం చేసేందుకేనా ఇవన్నీ నీ అవను పెళ్ళాలివేనా నీ మొగనేనా సంతానం ఇత్తనేనా అంటే మళ్ళా పావనం ఎందుకు? మన పవనం ఎందుకంటే ఎరికైనా మొగని మోడు బుద్ధి పొద్దు దాకా ఓ తీరుంటది, పొద్దుకంగా ఓ తీరుంటది, పొద్దుకంగా ఓ తీరుంటది, తాగినాక ఓ తీరుంటది. అట్లనా? ఏ పొద్దుగా పట్టు చేత ఇక పర్వాలేదని చూడవమ్మా. నా తొడి పిల్ల నా నెత్తులున్న బిర్జా వల్ల తోడు నువ్వు కోరిన సంతానం ఇస్తానమ్మా. ఇక మాత్రం నువ్వు కోరిన పరాలన్నీ విమానం చేసినావు, ప్రమాణం చేసినావు, కానీ ఎవడొచ్చిన కదలేదు అయ్యా సంతానం ఇస్తానన్నావు. ఇట్రా పోయా సంతానం ఇస్తానన్నావు. సంతానం అంటే ఎట్లా? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 100 మంది ఆడవాళ్ళ 100 మంది మొగ పిల్లల సంతు నాకు అయ్యా 100 మంది ఆడవాళ్ళ 100 మంది మొగ పిల్లల సంతానం ఇయ్యలేవా? ఇప్పటికప్పటికి ఆడది ఆ పచ్చనగల్లది ఒక కోరుకో పార్వతి అంటే దేవతల మునుడు గానే కానపడత ఇది ఒక్కదే కంటరాట. 100 మంది ఆడవాళ్ళు 100 మంది మొగల సంతానం కోరినవు పార్వతమ్మ. సారేటి నేరు లోకంలో ఒక్కరు ఇద్దరు నలుగురు ఉడితే సాధలేక బాధపడతారు. ఎంతమందిని సంతానం ఎంత దాదుకుంటావమ్మా? 100 మంది ఆడవాళ్ళ 100 మంది మగ పిల్లల సంతానం ఇస్తా. ఆ పిల్లలు ఎట్లా దాదుకుంటావు పార్వతమ్మ అంటాను. సముద్రానికి ఎన్ని పాయలు, నా సని పాయానికి కన్ని పాయలయ్యా. పాయకు 10,000 మంది పిల్లల కాదు కూడా. అయ్యా చల్లడికి ఎన్ని చిత్రాలు ఉన్నాయో, నా సని పుష్పానికి కన్ని చిత్రాలయ్యా. చిత్రానికి శివ 1 కోటి మంది పిల్లలను చదువుకుంటా. చిత్రాన 1 కోటి మందిని రాత్తనన్నవే పార్వతి. నాకొక్క కోరికున్నది నేను కోరిన కోరికను నువ్వు సఫల చేస్తావా పార్వతి? నువ్వు కోరిన ఫలాలు ఇస్తా. కోరినట్టు నేను ఫలాలు నాకు ఇస్తాను ఇస్తా. నీకు ఒక కోరికున్నదా? అది అగ్గో అప్పుడే అనుకున్నది పార్వతమ్మ. పార్వతి నువ్వు ఒక కోరిక కోరుకున్నట్టు నాకు ఒక కోరిక ఉన్నది అన్నాడు పరమేశుడు. భగవానికి ఏం కోరికలు ఉంటాయి? ఏమిటే పార్వతి? ఏమి లేదు పార్వతి.
నీ ఇంటికి వచ్చే వరకు నువ్వు తానం చేసి మంచి చీర కట్టుకొని మంచి రేఖ దొరుకుని చికెన్ నిండా పూలు పెట్టుకొని తయారై ఉండమంటాడు కావచ్చు కొని నవ్వు అంటాడు కావచ్చు కోరిక తప్పితే ఇంకేం కోరికలు ఉంటే దానికదే కురుక్కుంటా అండి కానీ పార్వతి అట్లగాను అట్లా కాకుండా మూనికేం కోరిక పర్వతమ్మ నేను ఇంటికి వచ్చే వరకు మంచి కూరన్ను మంచిగా అన్నదాన్ను దగ్గరికి కూరన్ను అని అంటాడు కావచ్చేనా ఇంత నూనె ఎక్కువ అంటాడు కావచ్చు కోరిక తప్పితే కోరికలు ఉంటే అయ్యా నీ కోరికలేంటి చెప్పు నా కోరిక నీ కోరికలేంటి నువ్వు కోరుకో క్షణముల నేను నీ కోరికలు సఫలం సిటికలు ఎత్తాను అమ్మలాడి శనముల తర్వాత ఏ పార్వతమ్మ వినవే నా కోరిక అంటే ఏంటిదో కాదు కప్ప పుట్టని కవతం చెడలేని పత్తిరి పురుగులు ముంటని భుజపాలు పట్టుకొచ్చి లింగపూయ అంగారంగపూయ నిలివెల్ల లింగ దర్శన పతి సేవ చేసినాక తర్వాత సంతానం అడగవమ్మా కోరికలు ఏమున్నాయి కప్పలు ముట్టని గౌతం చెడులేని పత్రి కావేరి తీర్థం పురుగులు ముట్టని పుష్పం అవన్నీ తీసుకొచ్చి నిలువెళ్ళ లింగ దర్శన కడితే 11 మంది ఆడవాళ్ళ 9 మంది మగ పిల్లలని అయ్యా కప్పలు ముట్టని గౌతం అంటే అయ్యా ఒక పిందెడు నీళ్లు కాదు 7 పిందెల నీళ్లు తీసుకొస్తా 7 పిందెల నీళ్లు తీసుకొచ్చి ఈ అత్యంత డ్రమ్ములో వస్తా ఆ డ్రమ్ములో వచ్చి పెద్ద హౌస్ ఉన్నది ఆ హౌస్ లో 7 పిందెల నీళ్లు వస్తా ఆ నీళ్లు పోసి ఆ హౌస్ లో నిన్ను ముంచుతా లావర్తా ఒక గంప పువ్వులు కాదు 7 గంపల పువ్వులు తీసుకొస్తా 7 గంపల పువ్వులు తీసుకొచ్చి నీ ఎద మీద పోతా అయ్యా ఒక గంప పత్తిరి కాదు 7 గంపల పత్తిరి తీసుకొచ్చి పత్తిర్ల నిన్ను వంట పెడతానేనా చెట్టుకు కాటి పెట్టి చెట్టు మాట్లాడనా పార్వతి వన్ను తెచ్చినందుకు ఎన్ని గడియలు పడతాయి పోనొక్క గడియ రానొక్క గడియ పూజ అట్టనొక్క గడియ ముక్కాన 3 గడియల్ల నాగా నీకు నిలువేళ్ళ లింగ దర్శన కడతా ఓ తాత అమ్మలాడి తయారు చేసుకో పలాలా అత్కెనూరు పట్టుకొని రాపోవే ఓ తాత ఓ అమ్మా 11 మంది ఆడి వాళ్ళ 100 మంది మగ పిల్లల సంతానం తయారు చేసుకో క్షణములు వచ్చేస్తా నేను కోరిన వస్తువులు పట్టుకొని నువ్వు తొందరగా రాపోని ఉంటది ఒకప్పుడు భారతం ఏమనుకున్నా అమ్మా దేవతలు తానం చేసి శివనాగుల గుండంలో నా నీళ్లు చూడబోతే పచ్చిపాలు ఉన్నాయి పచ్చిపాలు ఎట్లుంటాయో అంత ముద్దు ఉన్నాయి శివనాగుల గుండంలో పళ్ళు మిగిలితే పళ్ళు కనబడతాయి ఆ నీళ్లు తీసుకొస్తే గుండం కాడ పూల తోటలు ఉన్నాయి తోటలో పోయి పూలు తీసుకొస్తే చెడలేని పత్తి తీసుకొస్తే నా భర్తకు నిలువేల లింగ దర్శనం నా భర్త 3 కోరికలు కోరింది ఆ కోరికల కొరకు నేను సమాన్ దేవుడానికి పోతాను ఏంటి పురుగులు ముట్టని పుష్పం కప్పలు ముట్టని గౌతం చెడలేని పత్రి కావేరి తీర్థం తీసుకొచ్చి నిలువలే లింగ దర్శనం కడితే 11 మంది ఆడవాళ్ళ 9 మంది మగ పిల్లలు సంతానం ఇస్తారు ఎండికొండ సుట్టాంత పూల పూలు తెంపుకురావచ్చు మన శివనాగల గుండంలో ఎప్పుడు చూసిన పచ్చిపాలు నీళ్ళు పార్వతమ్మ బయలుదేరా ఇంద్రలీగ
చెప్పుకుంటూ పోతాను ముసుర్ల పండుగంతా ముందట్టే ఉన్నది నాకెంబడి కర్రె బిట్టబడ్డాడు నీ ఎంబడి నేను వెనకపోతే నేను శంకరుని కాదమ్మా గుండంలో దిగుతాంటే పరమేశ్వరుడు కళ్ళ చూసినాడు ఊపిది పట్టిన మరి గుండం నేను మైసోగినప్పుడు పుట్టుబట్టుకుంటే మానవదారులు పుట్టినాయి గుండంలో దిగి చూడు నీళ్లు తొలగొట్టుకొని నీళ్లు తొలగొట్టి నీళ్లు ముచ్చుతాంది నీళ్లు ముచ్చుతాంటే చూడు వరద గూడు కట్టినట్టు మండోదర్లు రావట్టే పట్టెడు కార్యం ఎన్నడు లేని మండోదర్లు ఈ గుండములకు మండోదర్లు ఎట్లా వచ్చరా చిన్న కూడా వద్దుకున్నదే అడిగే కూడా వద్దుకున్నదే చుట్టూ పూల తోటలుండే పూల తోటల కట్టే భగవంతుడు అబ్బబ్బా తిరిగి పూలెట్ల దొరికిస్తానని తోట మీద కొడత చూడు పువ్వు పుట్టెడు పురుగులు ఉంటాయి పార్వతమ్మ తోట కాడికొచ్చి పువ్వులు తెంపుతా అంటే పువ్వుకు పుట్టెడు పురుగులు కనబడవంటే పువ్వుకు పుట్టెడు పురుగులైనా పురుగులల్లా కనబడతాయేమో రామ రామ హరి రామదేవా అయ్యో రామో అయ్యో తోటల పూలకు పురుగులేని తోటలకు పురుగెట్లా బావనింటి బిడ్డనైనా బంగారుగా బొమ్మనేమో రాయమూర్తనాల రమ్మ పార్వతమ్మ ఆడికి చూడు తిరుక్కుంటా నందలమ్మ నల్ల చెరువులు కచ్చింది ఆ బిడ్డ అయ్యో నందలమ్మ నల్ల చెరువునైనా చెరువు నాకు పర్వతమ్మ నందలమ్మ నల్ల చెరువులో దిగిన పార్వతమ్మ చూసినవా నందలమ్మ నల్ల చెరువులో దిగింది పార్వతమ్మ దెబ్బ 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 చెరువులో దిగిన పార్వతమ్మ నడువుల మందం నీళ్ళలో దిగింది సాధ్యమందం నీళ్ళలో దిగింది పార్వతమ్మ మునిగే కాడికి పార్వతమ్మ నీళ్ళలో దిగింది పార్వతమ్మ తోటి నీళ్లు తొలగొట్టి నీళ్లు ముంచుతాంటే మంటోదర్లు వరద గూడు కట్టినట్టు రావట్టేరా పార్వతమ్మకు దుఃఖాగలేనావా నువ్వేం కోరిక కోరినవయ్యా ఏమి కోరిక నువ్వు కోరినావా కోరిక మీద ఆ చెరువు కట్టబడి పూల తోటలు ఉంటాయి ఏ పూల కాడి పోయినా పువ్వు పుట్టెడు పురుగులు ఉన్నాయి ఆ బిడ్డలుడు ఆగుడు అందరి చెరువులు పుట్టలు తిరుగుతుంది పచ్చిరున్న కాడ చెరువు ఉంచిచ్చిండు ఎక్కడ తిరిగిన పార్వతమ్మ 3 గడియలు అత్తనన్న కాడ 6 గడియలు గడవబట్టా అడిలోన పోతాను అది ఎండలు ఊసి కొడతాను దూడ పిల్లలు కంటే కొడతాను
కచ్చవర కాళ్ళు కాలుతాని అవ్వ పొప్పులు వచ్చిన వరుసలు కాలుతాని పార్వతమ్మ కోరిక కోరినవయ్యా నేను ఒక బిందెడు నీళ్ళు కాదు 7 బిందెల నీళ్లు తెచ్చి లౌజుల పోసి నేను ముందుతా నేను లావడుతాను సంబరం తట్టు బండలైపోయానా నా ప్రేమ బిడ్డల్లో కలిసిపోతానా నానా నేను 7 గంపల పూలు తీసుకొచ్చి నేను పెడతా 7 గంపల పత్తిని తీసుకొచ్చి నాదా పత్తిళ్ళు నిన్ను వంట పెడతానన్నా కొడుకులగా ముందుకే నాకు గిన్ని బాధలా నేను బిడ్డలుగా ముందుకి నాకు గిన్ని బాధలు వస్తాయా వాళ్ళ మీద నోటోరిళ్ళ రాజయ్యా ఒక కొడుకునే అన్నను ఒక బిడ్డను అన్నను బిడ్డకు పెళ్లి చేయలేదు బిడ్డకు గారంతం చేయలేదు ఆ తండ్రి ప్రాణం పోతాంటే ఓ ఇద్దరు వెనకవో నేను పెళ్లి చేయబోతే నేను వాయ చేతులు పెట్టబోతున్నా నిన్ను పెట్టబోతున్నా రామ రామో కొడుక రాదన్ను లేని పిల్లలు వేసిపోతాన్నా నా బాకి తీరు తండ్రి రాదన్నా అయ్య పండు ఒడిచిపోతందిరా ఒడి కొడుకు రాదన్నా నీ కొడుకుని ఎత్తుకొని నిన్ను నోచుకోలేదురా నీ చెల్లె ఉంటుంది నీ చెల్లె రేణుకవ్వ నీ చెల్లె పైలవరా నాయనా కోపం వచ్చినా నీ చెల్లెన మాటకు రాదన్నా నీకు కోపం వచ్చి నువ్వు చెల్లెను ఒక్క మాట అంటారా రాదన్నా చెట్టుకు పుట్టకు రామ రామో నివాసిన్ను రాజయ్య ఇంత బాంధుత్వ నివాసిన్ను రాజయ్య పండు ఒడిసిపోయిందా ఇప్పుడు నాకు కొడుకులుంటే ఇలా రాజన్న కొడుకుంటే పొన్నంత పండుగ చేస్తాను ఆ రాజన్న నాకు కొడుకులుంటే నాకు ఈ బాధ రాకపోవునా నగర బాధ నాకు బిడ్డలుంటే నాకు ఈ బాధలు రాపోవునావా కొడుక రాదన్ను ఉంటుందిరా భారతవ్వ పైలం కొడుక ఎవరు మాటనకురా నా బాకి ఒడిసిపోతుందిరా రాదన్నా నా బాకి రామ రామో బిడ్డలారా మీరెన్నడూ రాకున్నా నేను చచ్చిన్నాడచ్చి మీరు నా పండుగ చేసిపోతారా బిడ్డలారా ఎన్నడూ రాకున్నా మా బాబు రాజయ్య చచ్చిపోయిందని ఒక్క రోజు వచ్చి ఓ బాబు రాజన్నా మేము నీ అన్నదమ్ముల బిడ్డలు వచ్చినవు నీ వదిన పరదాన్న బిడ్డలు వచ్చినవు నాయన పాడుకున్నా అంటే అదే గుడవాణి పాడే పే రామ రామో రావు పాడుకున్నా అంటే అదే
మీ అత్త ఉంటుంది మీ ఆడిబిడ్డ ఉంటుంది పైలమే బిడ్డ నువ్వు ఏదన్నా మాట అంటే నా ఫోటో కాడికి వచ్చి నా పిల్లలు ఎడతారు మేము నలుగురు కొడుకులు కంటే మా ఈ కొడుకు కాకుండా ఇంకో కొడుకు దగ్గర పోతామని నా పిల్లలు పోతారా పోతాను నీ మీద నేను అత్యంతలే నోసుకోలేదే అమ్మా నీ కట్టవు చూడరా నువ్వు రేణుకవు సుఖవల్ల చూడరా నే రేణుకవా నేను ఒక్క బిడ్డనే అన్నా నీ వీధి ప్రేమ తీరలేదు నీ వీధి భ్రమలు ఓడవలేదు రేణుకవ్వా కన్నీరు తీసిల్లు రేణుకవ్వ ముంచి కోటి ఏడు ఏడిచింది గట్ట నాకు కొడుకులు లేరు గట్ట నాకు బిడ్డలు లేపాయా చూడ పరమేదుడు ఏమనుకున్నాడు నేను ఇరికి ఇగిలిచ్చే కాలం వచ్చింది ఎల్లి ఎక్కిరియాలన్నారు అప్పటికిప్పటికి దేవతలుగానే కానిపోతే నా భార్య పర్వతం ఒక్క చెక్కంటని అన్నది పదిచ్చి పాత్రడే బదులు ఒక్కడిచ్చి ఒడగొట్టుకోవాలనుకున్నాడు అగో నీళ్ళున్న కాడ మండదొరడ పుట్టించిండు పువ్వులున్న కాడ పురులు పుట్టించిండు చెడే పత్రున్న కాడ చెడ పుట్టించిండు నా భార్య పార్వతమ్మ నీళ్లు దొరకక పువ్వులు దొరకక వెనుక మరి రావాలన్నా అని పార్వతమ్మ వయ్య తొవరారా పల్లెర్లా పొడదమ్మా దేవదేవో దేవా పొడల్లా పుట్టించే రామ 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 పల్లెల్లో పోడు పుట్టింది చూడు పార్వతమ్మ అవో గానాలు చూసినవా అడవిలోకి వెళ్ళి కాలు తీసి 12 ఎకరాల పల్లెల పోడుల కాలు పెట్టింది పార్వతమ్మ పల్లెలు గాయలు కాలు గుచ్చుకుపోయి చిన్న 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 రక్తం చిల్లాడిపోతుంది పార్వతమ్మకు ఏం కోరిక కోరినవయ్యా నీ కోరిక మీద మన్ను పోయా నువ్వు కోరరాని కోరిక కోరినవా నాదా నీ కోరిక వచ్చినాదా నా ప్రాణం పోతుందయ్యా అది కుడి చేత పల్లెర్లు తొప్పుకుంటూ ఎడమ కాలు పెడుతుంది ఎడమ చేత పల్లెర్లు తొప్పుకుంటూ కుడి కాలు పెట్టుకుంటా అబ్బాబా వెనక మరి పోతే ఎనుగోలు పోయి నేను పినుగోలే రావన్నా పిల్లలుగా నన్ను అనుకున్నా 100 మంది ఆడవాళ్ళ సభ 100 మంది మగ పిల్లల సంతానం అని అప్పటికి ఇప్పటికంటారు ఆడదాని పట్టుతున్న పోతుల పట్టు ఒక్కటి అంటారే నా సమితి గంగదేవి లేదా నా చెల్లె గంగదేవి గంగకు పోతా చెల్లెల నాకు పిందడి నీళ్ళు ఇవ్వట నా చెల్లె నీళ్ళు ఇయ్యదా అని పల్లెల్లో పోడు దాటి గంగకు రావట్టే పార్వతమ్మ